ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనకాడటం లేదని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధించడమే దానికి ఉదాహరణని విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కోపంతోనే కుట్ర పన్ని కొండారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వివరించారు. కొండారెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని నిలదీయడానికి వీల్లేదు. ఎవరి మీదైనా సరే ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నటువంటి అనేక సందర్భాలని సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం. అహంకారంతో లేదా చేతకానితనంతో చెప్తున్నటువంటి సమాధానాలను కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి సమాధానాలను కూడా చూసాం. అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, నాయకుల్ని ఏ రకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారో అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా మీకన్నా బాగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ కల్తీ మద్యం విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర లేకపోయినా సృష్టించి ఒక ఓరల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని లేదా విద్యార్థి దశలో ఉన్నటువంటి యువకుల్ని వీరి చేతకాంతనం వల్ల లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొండారెడ్డి, మరో ఇద్దరు యువకులు మీద పెట్టినటువంటి ఒక కేసు సహజంగా ఆ రోజు వచ్చినటువంటి వార్తలు, కథనాలు అన్నీ చూసిన తర్వాత ఒకందుకు వాస్తవమేనేమో ఇది పెట్టినటువంటి కేసు కానీ లేదా వస్తున్నటువంటి వార్తలు కానీ నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అనేటువంటి అభిప్రాయం మాకు కూడా కలిగింది. ఏ రకంగా దీని మీద స్పందించాలి, వాస్తవాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా వేచి ఉన్నాం. తీరా వారి తల్లిదండ్రులు కొండారెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని, మన విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి ఈ యువకుడు, వారి తల్లిదండ్రులని వారి కుటుంబ సభ్యులు ఈరోజు కలిసినప్పుడు కొన్ని వాస్తవాలు అనేటువంటివి బయటకు వచ్చినాయి. మీరు ఏ టెస్ట్ పెట్టినా, మీరు ఏ లై డిటెక్టర్ టెస్ట్ పెడతారో లేకపోతే ఇంకో టెస్ట్ పెడతారో, ఏది పెట్టినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు అనేటువంటిది ఆ యువకుడు చెప్తా ఉన్నాడు. 4:30కి ముగ్గురిని పట్టుకున్నామని చెప్పి ఎఫ్ఐఆర్ చెప్తుంది. 5:45కి వాళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పి చెప్తుంది. ఈ విఆర్ఓలు వీళ్ళందరి సమక్షంలో మధ్యవర్తులు రిపోర్ట్ రాసింది సాయంత్రం 4:30కి 2వ తారీఖు చేశామని చెప్పి ఈ వారిచ్చినటువంటి పోలీస్ రిపోర్ట్ చెప్తా ఉంది. తీరా అబ్బాయినేమో అరెస్ట్ చేసింది 2వ తారీఖు ఉదయం 7:10. ఇది ఆ కుర్రాడు. ఇది కరెక్ట్గా ఉదయం 7:10 ఇది కరెక్ట్గా ఆ వైట్ కలర్ ఓలా బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి కొండారెడ్డి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ టాస్క్ ఫోర్స్ పోలీసు కూడా అబ్బాయి మీద చేయి చేసుకున్నటువంటి విజువల్స్ కూడా కనబడుతున్నాయి. కొంతమంది వెనకాతల మాస్కులు పెట్టుకొని వచ్చారు. సరే, ప్రాబ్లీ పోలీస్ అయి ఉండొచ్చు, ఎవరు యూనిఫామ్స్లో లేరు. 7:10కి అదుపులో తీసుకున్నారు. అది 2/11/2025 ఉదయం 7:10 నుంచి 7:11:30 వరకు జరిగినటువంటి
సన్నివేశాలు ఇవన్నీ కూడా. ఒకవేళ సాయంత్రం 5:45కే వాడిని పట్టుకుంటే